తిరిగివార్తలకు స్వాగతం. తణుకు మానవతా సంస్థ వారు రాజమహేంద్రవరం ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న బొలిశెట్టి కీర్తికి పుస్తకాలు, చదువు నిమిత్త 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సంస్థ సభ్యుడు కొర్రేపల్లి సత్యనారాయణ సహకారంతో అందజేసిన ఈ కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గమిని రాంబాబు, వివి రామకృష్ణ, రమణమూర్తి, శివనారాయణ, సతీష్ బాబు, అక్కిన కాశీ విశ్వేశ్వరరావు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్లో మహాలక్ష్మి అమ్మవారిని ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరిగా అలంకరించారు. వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దువ్వ నుండి సూర్యారావుపాలెం వెళ్లే రహదారిలో కొత్తగా సిమెంట్ తూర్లు ఏర్పాటు చేసి రహదారికి సుగమం చేశారు. ఇటీవల వచ్చిన వరదల సందర్భంగా రహదారిని త్రవ్వి తూరులు తొలగించారు. దీనివల్ల గత 15 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగా తూరులు ఏర్పాటు చేయడంతో ప్రజల కష్టాలు తొలగాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గణపవరం పరిధిలో సరిపల్లి అంగన్వాడీ కేంద్రంలో, గణపవరం 2 సచివాలయంలో, గణపవరం 1 మార్కెట్ స్కూల్లో డాక్టర్ పిహెచ్ఆర్ఎస్ సంతోష్, పి కిరణ్మయి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు పాల్గొని ప్రపంచ తల్లిపాల వారోత్సవం 2వ రోజు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వైద్య శాఖ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని, మొదటి గంటలోపు పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, పిల్లలకు వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని వైద్యాధికారి తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఎమ్మెల్పీహెచ్లు, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో సచివాలయాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం, డయేరియా స్టాప్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. విరోచనాలు అవ్వకుండా 5 సంవత్సరాల పిల్లలకు ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, కాచి చల్లార్చిన నీటిని త్రాగడం, ఓఆర్ఎస్ ద్రావణం, జింక్ బిళ్ళలు ద్వారా డయారియాను తగ్గించవచ్చునని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎం రమాదేవి, హెల్త్ అసిస్టెంట్ కృష్ణ, నల్లయ్య, యోహాను, ఆశా కార్యకర్తలు రమణాలక్ష్మి, జానరత్నం, సీత పాల్గొన్నారు. ఎన్నో ఆశలతో చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులకు కనీస మౌలిక వసతులు, పుస్తకాలు అందించి రాబోయే రోజుల వరకు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం జూనియర్ కళాశాల, పెంటపాటి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు సానుకూల దృక్పథంతో విద్యాభ్యాసం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని అన్నారు. వారు ఏ లక్ష్యాలతో విద్యాభ్యాసం ప్రారంభించాలనే విషయాన్ని తరచూ గుర్తు చేసుకోవాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు గాలికి వదిలేసి ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు భవిష్యత్తు కల్పించడంలో అంకిత భావంతో పనిచేస్తోందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందించడంలో వెనకాడలేదని, అన్ని రకాలుగా విద్యార్థులకు అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో ఆయా కళాశాల ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అన్ని జూనియర్ కాలేజీల్లోనూ పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం పెట్టిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఉన్న పెద్దలకి, ప్రిన్సిపల్ గారికి, ఈ మా మిత్రులందరికీ, కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. గడిచిన సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా మరి డిగ్రీ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ పట్టించుకుని పాపాన్ని ఎక్కడ పోలేదు. అదేవిధంగా మరి ఇవాళ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అనుభవించినటువంటి ముఖ్యమంత్రి గారు పిల్లలకి చదువు అవసరం, డబ్బు కంటే కూడా చదువు అవసరం కాబట్టి చదువు వచ్చే విధంగా వాళ్ళకి ఏ లోటు లేకుండా మనం ఆదుకోవాలని చెప్పి ఆలోచన చేసి ఇవాళ ఒక స్టూడెంట్కి 2 నుంచి 3 వేల రూపాయలు ఖర్చు అయినప్పుడు కూడా ఇది ఎక్కడ కూడా ఎలక్షన్లో హామీలు అలాంటివి ఏం లేవు. కానీ మన బాధ్యతగా గుర్తించి మరి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినందుకు వారికి తాడేపల్లిగూడెం తరఫున, కాన్స్టిట్యున్సీ తరఫున నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే విద్యార్థులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీ పట్ల ఇంత డబ్బు ఖర్చు పెట్టారంటే మీ అందరూ అభివృద్ధి చెందాలి. మీరు ఏదైతే మీరు విద్యలో అభివృద్ధి చెందుతారో అప్పుడే ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు ఈ విలువను గుర్తించి మీ అందరూ కూడా మీ భవిష్యత్తుని మీరే ఎన్నిక చేసుకుని మంచి భవిష్యత్తు మీకు ఇవ్వాలని చెప్పి భగవంతుడు కూడా నేను కోరుకుంటూ, ఏదైతే విద్యార్థులు ఆదుకునే విధంగా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి పురంధరేశ్వర్ గారికి, అందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా చేసి ప్రతి కార్యక్రమం సహకరించినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరొకసారి మరి వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో మంచి చదువు రావాలి. తాడేపల్లిగూడెం అంటే అన్నిట్లోనూ ఫస్ట్ ఉండే విధంగా మన పిల్లలందరూ కూడా తయారు చేయాలని చెప్పి కూడా నేను ప్రిన్సిపల్ గారు కూడా చెప్పడం జరిగింది. తాడేపల్లిగూడెం మండలం పెత్తాడేపల్లి వాసు ఇంజనీరింగ్ కళాశాలలో మెగా డాక్టర్ శుక్రవారం కొన్నిదల నిహారిక సందడి చేశారు.
ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో సావిత్రిపేటకు చెందిన ఈద్ వంశీ దర్శకత్వంలో నిర్మితమైన చిత్ర ప్రమోషన్లో భాగంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి నిహారిక హాజరయ్యారు. యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో యువత ప్రాధాన్యత చిత్రాన్ని తాను స్వయంగా నిర్మిస్తున్నట్లు నిహారిక పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమకు సహకరించిన ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాన్ని, విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, నా కూతురుతో సమానమైన నిహారిక నిర్మాణ సారథ్యం వహించి తాడేపల్లిగూడెం వారికి ఛాన్స్ ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. ఇది మెగా ఫ్యామిలీ తాడేపల్లిని ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం, కొత్తూరు, ఆరుగొల్లు గ్రామాల ఆయకట్టు వర్షం నీటితో నేటికి ముంపులో ఉందని, ఏలూరు కాలువ నీటి మట్టం తగ్గించాలని ఇరిగేషన్ ఎస్సీని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద గురువారం నవాబుపాలెం సర్పంచ్ మద్దుకూరి ధనరాజు, కిష్టయ్యపాలెం సర్పంచ్ బేతపూడి వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షుడు అడప ప్రసాద్లతో కలిసి రైతులు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అవతల గట్టున రైల్వే ట్రాకు, యువతలన ఏలూరుకి ఎలా నీటి మట్టం ఎక్కువగా ఉండడం వల్ల వర్షపు నీరు చేలలోంచి బయటకు వెళ్లడం లేదని, దీనివల్ల 20 రోజులుగా పంట నీటి మునకలోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ వెంటనే ఏలూరు కాలువ నీటి మట్టం తగ్గించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఎప్పుడు వర్షాలు కురిసినా ఇదే పరిస్థితి పునరావృతం అవుతోందని, దీనిపై శాశ్వత చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 1వ తేదీన లబ్ధిదారుల ఇంటికి పింఛను అందుతుండటంతో వారి కళ్ళలో ఆనందం కనిపిస్తోందని ఎమ్మెల్యే కన్మూరు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి మండలం చిలుకూరులో పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఎంతున్నాయి, వాటిపై ఎంత వడ్డీ చెల్లించాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఏ స్థాయిలో ఖర్చు చేయాలనే లెక్కలు ఖచ్చితంగా అవసరమని అన్నారు. ఈ లెక్కలు తేల్చే పనిలో ప్రభుత్వం ఉందని తెలిపారు. సూపర్ సిక్స్లు ఇచ్చిన హామీల్లో కొన్ని ఇప్పటికే నెరవేరని వివరించారు. మిగిలిన పథకాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. సభలో సర్పంచ్ మున్నూరు వెంకట సోమరాజు, పొత్తూరు వెంకటేశ్వరరాజు, కరిమెలక నాగరాజు, గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు విఘ్నేశ్ సత్యనారాయణరాజు, ఇందుకు నవీర్ వర్మ, నంబూరి వెంకటరాజు, చేకూరు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖోడేరు జక్కరం, ఆ తర్వాత ఇప్పుడు చిలుకూరు గ్రామాల్లో నేను వ్యక్తిగతంగా పాల్గొనడం జరిగింది. ఈ పెన్షన్ పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎమ్మెల్యేలందరినీ ఎక్కడున్నా ఈరోజు అందరూ నియోజకవర్గాల్లో ఉండి ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పి ఆయన అందరినీ ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం అలాగే ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి అన్న ఆలోచనల ప్రకారం ఈరోజు ప్రత్యక్షంగా నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ప్రజలు ఏదైతే 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి అన్నమాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవటం, గత మాసంలో ఒక 3 నెలల బాకీ కూడా కలిపి అవన్నీ కూడా ఇస్తానంటాం. పూర్తిగా అంగవైకల్యం ఉంటే వాళ్ళకి టోటలీ డిజేబుల్డ్ అయితే ఆ 15,000 అది కూడా అన్నమాట ప్రకారం ఇంప్లిమెంట్ అవటం, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాగే ఇతర వాగ్దానాలు కూడా ఫేజెస్లో అన్నీ కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా నెక్స్ట్ బడ్జెట్ పెట్టి టైంకి ఇప్పుడు ఓటాన్ అకౌంట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే అకౌంట్లు తేల్చలా, గత ప్రభుత్వం ఎంత రుణం చేసిందో కూడా చెప్పట్లా పూర్తిగా. మరి ఆ అప్పు గుట్టు పూర్తిగా తెలిసిన తర్వాత మనకు అప్పు ఎంత, దాని మీద కట్టవలసిన వడ్డీ ఎంత, మనం మిగిలిన స్కీములకి చేయవలసిన వ్యయం ఎంత, ఇదంతా చూసి ఫుల్ బడ్జెట్లో డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దఫాలుగా అంటే ఒక సూపర్ 6లో కొన్ని అయినాయి, ఇంకొన్ని ఒక క్వార్టర్కి ఒకటి కావచ్చు, ఒకసారి 1 నెల తర్వాత ఒకటి కావచ్చు. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకునే దిశగా అహర్నిశలు తలమునకలుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారు ఉన్నారు. అన్నమాట ప్రకారం ఇప్పుడు అభివృద్ధిని కూడా కార్యక్రమ రూపంలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎలాగా ఎంతమంది పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి
1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కిక్ స్టార్ట్ చేయాలి. అది ఎలా జరగాలి అనే దాని మీద కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. ఉండి మండలం మహదేవపట్నంలో ప్రజలకు లభ్యమైన కొండ చిలువ సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎండి అబ్దుల్ బార్ తెలిపారు. మహదేవపట్నంలో శుక్రవారం లభ్యమైన కొండ చిలువను పంచాయతీ కార్యాలయం వద్దకు గ్రామస్తులు తీసుకొచ్చి అధికారులకు అప్పగించారు. ఈ విషయాన్ని గ్రామ రెవెన్యూ అధికారి ఎన్ చిన్నారావు, సెక్రటరీ పవన్ కుమార్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతానికి చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ మీడియాతో మాట్లాడుతూ వాలీబాల్ కోర్టు దగ్గర నెట్లో భారతీయ పైథాన్ 7 అడుగుల పొడవు ఉంటే కొండ చిలువ దొరికిందనే సమాచారంతో మహదేవపట్నం గ్రామానికి చేరుకున్నామని తెలిపారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారులకు తెలియపరిచి సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గ్రామ సర్పంచ్ వనిమ సుబ్బలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో కొండ చిలువ సంచారం జరుగుతోందనే సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు పంచాయతీ అధికారుల ద్వారా సమాచారం ఇచ్చామని వివరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, విఆర్ఓ చిన్నారావు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొండ చిలువను చూసేందుకు పంచాయతీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. ఈరోజు ఉదయం సుమారు 9 గంటలకు మహదేవపట్నం గ్రామం ఉండి మండలం విఆర్ఓ గారి సమాచారం మేరకు ఇక్కడ ఇండియన్ పైథాన్ కొండచిలువ పామును వాలీబాల్ ఆట స్థలం సమీపంలో వలలో చిక్కుని ఉండగా గ్రామస్తులు దాన్ని కాపాడి అటవీ శాఖ అధికారులైన మాకు సమాచారం అందించడం అయింది. పై అధికారుల ఆదేశాల మేరకు మేము దాన్ని వచ్చి స్వాధీనం చేసుకున్నాము. అదేవిధంగా పై అధికారులు ఆదేశాల ప్రకారం దాన్ని సురక్షితమైన ప్రాంతంలో విడుదల చేయడం జరుగుతుంది. వలలో చిక్కుకుంది ఈ కొండ చిలువ. మన గ్రామస్తులైన ఎస్ఐ కాలనీకి చెందిన మన రవిబాబు గారు అన్న ఆయన కొండ చిలువని ఏమీ చంపుకోకుండా మన మహదేవపట్నం గ్రామ పంచాయతీ దగ్గరికి అప్పగించుటకు తెచ్చి ఉన్నారు. అదే సమయంలో మన సెక్రటరీ గారు పవన్ కుమార్ గారికి కూడా మెసేజ్ తెలియపరిచారు. మన గ్రామ సర్పంచ్ గారికి కూడా మెసేజ్ తెలియపరిచి మాకు కూడా తెలియపరిచారు. ఇక్కడికి వచ్చాము. ఈ మెసేజ్ని భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి సమాచారం తెలియపరిచాము. అలాగే మా తహసీల్దార్ గారికి కూడా సమాచారం తెలియపరిచాము. వాళ్ళు వస్తున్నారు. దీన్ని పంచనామా కండక్ట్ చేసి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని వాళ్ళ యొక్క డ్యూటీ పరంగా అటవీ శాఖలను వదులుతామని తెలియపరిచారు. అంతవరకు పంచాయతీ ఆఫీస్ దగ్గర భద్రంగా ఉంచమని తెలియజేశారు. వాళ్ళు ఆఫీసర్లు వస్తున్నారు. వచ్చిన తర్వాత పంచనామా కండక్ట్ చేస్తామని తెలియపరచడమైంది. ఉండి మండలం కలిగొట్లలో ఫిల్టర్ బెడ్ అభివృద్ధికి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రత్యేక నిధులు కేటాయించడం ఆనందదాయకమని గ్రామ సర్పంచ్ ఎం సూర్య సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు రుద్రరాజు యువరాజులు తెలిపారు. కలిగొట్లో బాగా పల్ల ప్రాంతంలో ఫిల్టర్ బెడ్లు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా యువరాజు, సూర్య సత్యనారాయణలు మాట్లాడుతూ 14-15 ఆర్థిక సంఘ నిధులు గ్రామ పంచాయతీ నుంచి గత ప్రభుత్వం వేరే ఖాతాలకు మళ్లించడంతో గ్రామాల్లో ఫిల్టర్ బెడ్లను అభివృద్ధి చేయలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు ప్రత్యేక శ్రద్ధ చూపి మండల పరిషత్ నిధుల నుంచి 5 లక్షల నిధులు మంజూరు చేశారని అన్నారు. ఆ నిధులతో పాతి ఫిల్టర్ బెడ్ను ఎత్తి చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు కృషి చేయనున్నామని వివరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యశోద కృష్ణమ్మ, నాయకుడు పొత్తులు ప్రసాదరాజు, సిరివలు ప్రసాద్, సాగరాజు వెంకటకృష్ణంరాజుతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒక 3 సంవత్సరాల నుంచి పంచాయతీకి 14 ఫైనాన్స్లో రూపాయి కూడా నిధులు లేకుండా ప్రభుత్వం వెనక్కి తీసేసుకోవడం వల్ల మాకు మా సర్పంచ్ వచ్చిన వెంటనే ఇసుక మార్చడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మాకు ఇసుక మార్చుకుంటూ కూడా మాకు పంచాయతీ నిధులు లేకపోవడంతో ఈ వాటర్ అనేది కలిగొట్టలో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఫిల్టర్ అవ్వకుండా వెళ్ళినట్టు వాటర్ తాగటం వల్ల ఇటు తాగునీటికి చాలా ఇబ్బందులు పడడం వల్ల జలజీవన మిషన్లో కొత్తగా OHR ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. అయితే ఈ సమస్యని త్రిపుల్ గారు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే కలిగొట్ల గ్రామస్తులకి మండల పరిషత్ నిధుల నుంచి ఒక 5 లక్షలు ఇవ్వడం జరిగింది. దాంతో ఒక ఫిల్టర్ బెడ్ని మనం హైట్ లేపుకుని ఇసుక మార్చుకుని ఫిల్టరేషన్ సిస్టమ్ ద్వారా మంచి తాగునీటిని కలిగొట్ల ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే త్రిపుల్ గారికి కలిగొట్ల గ్రామస్తులు అందరి తరఫున హృదయపూర్వక మనకు అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రానున్న కాలంలో కూడా ఈ గత జలజీవన్ మిషన్లో పెట్టినటువంటి మైక్రో ఫిల్టర్లను కూడా ఇక్కడ పెట్టవలసి ఉంది. అది కూడా త్వరితగతిన కాంట్రాక్టర్కి కొంచెం అమౌంట్ పడేలాగా మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి కొంచెం చేసి అది వస్తే వెంటనే మైక్రో ఫిల్టర్ పెట్టడానికి కూడా కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నారండి. ఈ యొక్క మన త్రిపుల్ గారు ఇచ్చినటువంటి సాయంతో
ఒక ఫిల్టర్ బెడ్ పూర్తిగా మంచి చేసి గ్రామస్తులకి మంచి నీటిని అందించడానికి ఉపయోగపడుతుంది. గ్రామస్తులందరి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మా కల్వట్ల గ్రామంలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. దాని దృష్ట్యా ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే త్రిపుర గారి దృష్టికి తీసుకెళ్తే వారు మండల పరిషత్ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషం. ఆయన ఆ అమౌంట్ తోటి మరి ఈరోజు ఫిల్టర్స్ రిపేర్కి మరి ఇంజనీర్ శ్రీనివాస్ గారు వచ్చి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని త్వరితగతిన పూర్తి చేసి మా గ్రామాన్ని మంచినీటి ఎదురు తీర్చేందుకు మరి త్రిపుర గారికి మరోసారి మా గ్రామం తరపున కృతజ్ఞతలు చేసుకుంటూ వీరవాస మండలం రాయకొదురు హై స్కూల్లో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుడు కానుకొల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ధ్యానం ప్రాముఖ్యతను తెలిపి ధ్యాన సాధన ప్రతిరోజు అభ్యాసం చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, పరస్పర అవగాహన పెంపొందుతుందని అన్నారు. పిరమిడ్ సొసైటీస్ జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ ధ్యానం చేయడం వల్ల వచ్చే లాభాలను తెలిపి అందరితో శ్వాస మీద ధ్యాస సాధన చేయించారు. కార్యక్రమంలో రాయకుదురు హై స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడిచే ఎంతో నిబద్ధతో పనిచేసి ఎంతోమంది క్రీడాకారులను పీఈటీలను తయారు చేసి ప్రస్తుతం భీమవరం మండలం గొల్లవానికి పై స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అనారోగ్య కారణంగా మరణించిన సిహెచ్ శ్రీనివాసరావు మృతికి సంతాపంగా ఆయన సేవలను కొనియాడి సంతాపం తెలిపారు. కార్యక్రమ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసరాజు, రవిప్రసాద్, ఉపాధ్యాయులు గురుమూర్తి, వీరస్వామి, సాంబమూర్తి, అంగరవేణు, లక్ష్మీదుర్గ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ వాడడం వారి సామాజిక బాధ్యత కాకుండా విలువైన ప్రాణాలను సైతం కాపాడుకోవడం సాధ్యమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబు తెలిపారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులతో వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ధారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్పీ కార్యదర్శి కె ప్రకాష్ బాబు మాట్లాడుతూ వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారిపై ఒక కుటుంబం ఆధారపడిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు వాహనాలు ఇచ్చే సందర్భంలో తగిన జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత ఉందని అన్నారు. న్యాయవాద వృత్తిలో ప్రసిద్ధి చెందిన బళ్ళారి రాఘవ ప్రతిభను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించి రావ్ బహదూర్ బిరుదునిచ్చి సత్కరించారని, ప్రతి విద్యార్థి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి తోడ్పడాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి శ్రీనివాస్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలో శ్రీ బళ్ళారి రాఘవ 144వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణకు పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవ నిర్వహణ కార్యక్రమాలపై శుక్రవారం రాజమహేంద్రవరం డిఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం తల్లిపాల ప్రాముఖ్యత, తల్లిపాలు బిడ్డకి ఎంత అవసరమో తెలియజేసే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఆగస్టు 1 నుండి 8వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. దళార్ చేతిలో మూసిపోయిన పోలవరం మండలానికి చెందిన రైతులు, కౌలు రైతులకు ధాన్యం, మొక్కజొన్న సొమ్ములు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొయ్యలగూడెం మండలం గవరవరంలోని పాతపోగ గవర్నమెంట్స్ వద్ద రైతులు, కౌలు రైతులు చేస్తున్న రిలే దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. తమను ఆదుకోవాలంటూ వంట వార్పు కార్యక్రమం నిర్వహించి అన్నదాతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మా పంట డబ్బులు మాకు ఇప్పించని మహాప్రభు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాంబాబులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు, కౌలు రైతులకు మొక్కజొన్న, ధాన్యం సొమ్ములు ఇప్పించేలాగా తగు చర్యలు చేపట్టాలని కోరారు. కొయ్యలగూడ మండలం గౌరవరంలో పాత పొగాకు గొడవ వద్ద రైతులు చేస్తున్న దేశంలో ఇవాళ 4వ రోజు చేరుకున్నాయి. అంటే ఈరోజు రాజుకు సంబంధించిన డబ్బులు ఏవైతే దళారులు ఇవ్వాల్సి ఉన్నాయో వాటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఇవాళ రైతు ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది. అయితే గత 3 నెలలు దాటిపోతున్నా సరే డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతులు దళారులు అడుగుతూ ఉంటే రేపు మాపు అని చెప్పేసి గడుపుతూ ఉన్నారు. దీనివల్ల ఖరీఫ్ పంట సంబంధించి వాళ్ళు నాట్లు వేసి పంట పండించాల్సిన సమయం రావడంతో
ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోని స్థితిలో అన్నదాతలు అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దళారులు మోసానికి గురై ఇవాళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఏదైతే వాళ్ళ దళారులకు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దాదాపు 2 కోట్ల పై చురుకు డబ్బుల్ని ఇవాళ దళారుల దగ్గర నుంచి ఇప్పించి రైతులకు అందజేయాలని చెప్పేసి, అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడే ఎండనక వాననక ఇక్కడే టెంటేసుకుని రాత్రులు కూడా ఇక్కడే మకా ఉండాల్సిన పరిస్థితి వాళ్ళ రైతులకు ఏర్పడింది. ఇక్కడే వంట వార్పు కార్యక్రమం పరిస్థితి ఏర్పడింది. 4 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. రైతు అధికారులు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఇది సరైనది కాదు. వెంటనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా, రైతుల చేతులు డబ్బులు వచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లిన బుట్టేగూడెం చెందిన తాటి శంకురమ్మ బాధలను చెబుతూ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు రహస్యంగా పంపింది. ఏడాది క్రితం ఏజెంట్ ద్వారా ఆమె కువైట్ వెళ్ళింది. ఇంట్లో 10 మంది ఉన్నా తను ఒక్కదానిపై పరివారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెళ్ళిపోతానంటే యజమాని గదిలో బంధించి కొట్టారని, కనీస భోజనం కూడా పెట్టడం లేదని తెలిపింది. ఆరోగ్యం బాగోకపోయినా పట్టించుకోవడం లేదని, ఇలాగే ఉంటే తన చావు ఖాయమని కాపాడాలని వీడియోలో వేడుకుంది. ఈనాటి బంగారు మాట. శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది. రస్సెల్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.